రాష్ట్రంలో మద్యాన్ని మరింత ఏరులై పారించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నదా? ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది. అప్పులతో డీలాపడ్డ ఖజానాకు కిక్కెక్కించేందుకు అదొక్కటే మార్గమని, ఎలాగైనా ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయాన్ని 60,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం ఏకంగా కొత్త పాలసీని సిద్ధం చేస్తున్నది. ఇప్పటిదాకా మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసిందే. ముందస్తుగా నోటిఫికేషన్ ఇవ్వడం, దుకాణాలను రాష్ట్రేతరులకు అప్పగించడం తదితర అంశాలతో ఎక్సైజ్ అధికారులు కొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు సమాచారం. కొత్త పాలసీ ఎలా ఉండాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి అనుగుణంగా ఎక్సైజ్ కమిషనర్ హరికిషన్ క్షేత్రస్థాయి అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరినట్టు తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. సాధారణంగా పాలసీ గడువు ముగిసే 15 రోజుల ముందు కొత్త పాలసీ నోటిఫికేషన్ ఇస్తుంటారు. కానీ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మద్యం టెండర్ల నోటిఫికేషన్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఆగస్టు 2 లేదా 3వ వారంలో టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిసిందే. ఈ ఏడాది అంచనా కంటే తక్కువ మద్యం విక్రయాలు జరిగిన దుకాణాలను గుర్తించి వాటిని మండల నుంచే గ్రామాల పరిధిలోకి విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిసిందే. స్థానచలనం చేసే దుకాణాలకు జనాభాను ప్రాతిపదికన కాకుండా మద్యం విక్రయాల స్థాయిని పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం A4 దుకాణాల లైసెన్స్ గడువు 2 ఏళ్లు ఉంది. కొత్త పాలసీలో ఈ గడువు 3 సంవత్సరాలకు పెంచాలని, దరఖాస్తుదారులను 3 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎక్సైజ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గడువు పెంపు వెనుక భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. 3 ఏళ్ల ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చి 2028 నవంబర్కు ముగుస్తుంది. 2028 ఆగస్టు నెలలో మరోసారి 3 ఏళ్ల గడువుతో నోటిఫికేషన్ వేసి లైసెన్స్ ఫీజులు వసూలు చేసి కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తద్వారా 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే భారీగా నిధులు చేతికి వస్తాయని భావిస్తున్నారట. ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, గౌడలకు కేటాయిస్తున్న దుకాణాల దరఖాస్తులను అర్హతను రాష్ట్రేతరులకు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసిందే. తద్వారా పొరుగు రాష్ట్రాల నుంచి 30,000 వరకు అదనపు దరఖాస్తులు వస్తాయని, ఆ మేరకు అదనంగా ఖజానాకు నిధులు చేరుతాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రితో జరగబోయే సమీక్షలో ఈ ప్రతిపాదనలకు మెరుగులు దిద్ది తుది రూపు ఇస్తారని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. వ్యాట్ ద్వారా ఈ ఏడాది 26,570,000 కోట్లు, అబ్కారీ రెవెన్యూ ద్వారా 27,623 కోట్లు కలిపి మొత్తంగా 54,193 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. 2023-24లో వచ్చిన ఆదాయాన్ని బట్టి తెలంగాణలో ఒక్కో వ్యక్తి సగటున మద్యం కోసం 897 చొప్పున ఖర్చు చేశారని, గత ఏడాది ఆ సగటు 1,623 రూపాయలకు పెరిగిందని, వచ్చే ఏడాది ప్రభుత్వ అంచనాలను అందుకోవాలంటే సగటు ఖర్చు 2,956కు పెంచితే తప్ప సాధ్యం కాదని ఎక్సైజ్ అధికారి ఒకరు విశ్లేషించారు. గల్లీకు 2-3 బెడ్ షాపులు పెట్టించి 24 గంటలు మద్యం అమ్మించగలిగితేనే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను అందుకోగలమని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.